నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాయేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు ఇవాళ. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్లో చేసిన కామెంట్ ఒకటి చంద్రబాబు మీద. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితి, శివసేన షిండే పరిస్థితి మహారాష్ట్రలో, బీహార్లో నితీష్ కుమార్ పరిస్థితి, చంద్రబాబు కూడా రావచ్చేమో, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితి ఇంతే అని మాట్లాడడం, ఆ కామెంట్ ఏదైతే ఉందో వాస్తవానికి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు కూడా ఇంకో నితీష్లా షిండేలా అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేయడమే చర్చ. దీంతోపాటు రెండోది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి కారణంతో రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను అని మాట్లాడుతూ వచ్చారు. ఈ కారణంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళంతా వ్యతిరేకిస్తుంటే, సరే పొత్తులో ఉన్నప్పటికీ, ఎన్డీఏ అయినప్పటికీ కేవలం ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి తప్పక ఈ బిల్లుని సమర్థిస్తున్నారా చంద్రబాబు నాయుడు? లేదు, ఇందులో నిజంగానే హేతుబద్ధత ఉంది, ఈ బిల్లు ఖచ్చితంగా ఆమోదించబడి ఉంటే బాగుండేది అని అనుకోవాలా? తప్పక మద్దతు ఇస్తున్నారా? ఇందులో ఏమన్నా మేలు జరిగేది ఆంధ్రప్రదేశ్కి ఇమిడి ఉందా? ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ఇస్తున్నాయి, మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల్లో దేశంలోకే అతిపెద్ద లీడరు, సీనియర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి దక్షిణాదికి ప్రత్యేకంగా నష్టం జరుగుతుంటే ఎందుకు ఇంతలా సమర్థిస్తున్నాడు? అక్కడ వీగిపోయిన బిల్లు అదీ కాక నిన్న నిడదవోలులో చేపట్టిన ర్యాలీ అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడని చాలామంది, కొంతమంది రిటైర్డ్ వీళ్ళు కూడా ఎక్స్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దీని మీద మీరు స్పందించండి. దానికంటే ముందు రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానం మీద మీ అనాలిసిస్ చెప్పండి. ఇప్పుడు ఒకటి, ముందు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన గురించి మాట్లాడదాం. ఆయన భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న శివసేన పార్టీలో అంతర్గతంగా తలెత్తిన ఆ పార్టీలో చీలిక, ఒక చీలిక వర్గం భారతీయ జనతా పార్టీతో సెయిల్ అవుతూ, ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ చీలిక ఏర్పడే నాటికి శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో లేదు. అవును, శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించి మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పుట్టి ప్రస్థానం కొనసాగించిన శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనతో కలిపి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్న సందర్భంలో సహజ సిద్ధంగా మనం భారతీయ జనతా పార్టీతో మొదటి నుంచి అలయన్స్ పార్ట్నర్స్గా కొనసాగుతూ ఉన్నాం. భావజాల పరంగా కూడా భారతీయ జనతా పార్టీకి మనకి సారూప్యత ఉంది. కానీ ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీతో విభేదించి ఈ కాంగ్రెస్, ఎన్సీపీతో కొనసాగుతున్న నేపథ్యంలో మన భావజాలానికి సరైన వేదిక ఇది కాదు అని చెప్పని భావించిన ఆ పార్టీలో కొందరు పార్టీతో నాయకత్వంతో విభేదించి అక్కడ కాంగ్రెస్తో కొనసాగాలి అని తీసుకున్న నిర్ణయంతో విభేదించి వచ్చిన చీలిక అక్కడ వాళ్ళు పాత కూటమైన భారతీయ జనతా పార్టీ వైపు వచ్చారు. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా శివసేన కొనసాగుతున్నప్పుడు తలెత్తిన సంక్షోభం కాదు. మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు అది గుర్తించాలి. వాళ్ళతోటి కొనసాగుతున్న పర్యవసానం, వాళ్ళతో కొనసాగటం ఇష్టం లేని పర్యవసానం, వాళ్ళతో కొనసాగితే తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీకి ఏ గతి పట్టించారో చూసిన నేపథ్యంలో, ఒకనాడు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికార భాగస్వామి. అటువంటి అధికార భాగస్వామిగా ఉన్న పార్టీ నుంచి 10 మంది శాసనసభ్యుల్ని ఫిరాయింపు చేసిన నేపథ్యం వైఎస్ రాజశేఖర రెడ్డిది. దాన్ని ప్రోత్సహించి అంతిమంగా అలయన్స్ పార్ట్నర్గా ఉన్న కేసీఆర్ గారు పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్ళే పరిస్థితుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని చక్కదిద్దని నాయకత్వం కాంగ్రెస్ పార్టీది. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్లను ఏదో మోసం చేస్తుంది అని చెప్పని, భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్లను ఎక్కడ మోసం చేసింది? ఎప్పుడు మోసం చేసింది? గత 2014-19 మధ్యకాలంలో కూడా అసంబద్ధంగా కాంగ్రెస్ నాయకత్వం ద్వారా చేసిన విభజన చట్టాన్ని అమలుపరిచే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన విభేదాల కారణంగా
తెలుగుదేశం పార్టీ నాడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలకి చట్టబద్ధత కల్పించని పర్యవసానం, తలెత్తన విభేదాలు. ఇవాళ అటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఆ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఈయనకి ఎంతకాలం వెన్నుదన్నుగా ఉంటుందో మొట్టమొదట ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1978 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మార్చిన నేపథ్యాన్ని చూసాం. 1989 నుంచి 94 దాకా 3 ముఖ్యమంత్రులు మార్చిన నేపథ్యాన్ని చూసాం. 2004 నుంచి 9 వరకే రాజశేఖర రెడ్డి గారిని ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా పాలన చేయనివ్వడం చూసాం మనం. కాబట్టి సీల్డ్ కవర్లలో ముఖ్యమంత్రులను పంపించే సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున ఏ క్షణాన రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏ సీల్డ్ కవర్ పంపిస్తారో మొట్టమొదటి ఆయన కొంచెం అలర్ట్గా ఉంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అలయన్స్లు కొత్త కాదు, కేంద్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం కొత్త కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హితం కోరి నితీష్ కుమార్ గారు ఇంకొకరితో పోల్చి చెప్పాల్సిన నెస్టీ కూడా లేదు. ఆ స్థాయి అనుభవము, పరిజ్ఞానము, నైపుణ్యం అన్నీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అంటే మీరు షిండే విషయాన్ని, నితీష్ కుమార్ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే నేను దీని మీద అనాలిసిస్ అడుగుతున్నా మిమ్మల్ని. అధికార ప్రతినిధిగా ఇంకో ప్రశ్న ఉంది, దాని మీద చెప్తారు. నేను అధికార ప్రతినిధిగానే మాట్లాడతా. విశ్లేషణ ఉండదు ఇక్కడ. గమనించుకోవాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ గారి అంశం. నితీష్ కుమార్ గారి పార్టీలో ఏమైనా చీలికలు వచ్చాయా? పార్టీలో రాలేదు. నితీష్ కుమార్ గారి ప్రభుత్వాన్ని ఏమైనా బర్తరఫ్ చేశారా? చేయలేదు. నితీష్ కుమార్ గారి పరస్పర అంగీకారం లేకుండా ఎన్నికలకు ముందు ఏం మాట్లాడుకున్నారో మీకు నాకు తెలుసా? లేదు. భారతీయ జనతా పార్టీకి అక్కడ మెజార్టీ ఉంది వెన్ కంపేర్ టు నితీష్ కుమార్ గారు. జేడీయూ కన్నా భారతీయ జనతా పార్టీకి అధిక సంఖ్యాబలం ఉంది. వాళ్ళ పార్టీని ఈ సమ్రాట్ చౌదరి గారిని ఆ రోజే ప్రతిష్ఠింపజేయాలి అని అనుకుంటే నితీష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన నష్టం లేదు ఆ రోజున. కానీ ప్రస్తుతం నితీష్ కుమార్ గారే కొనసాగేటట్టు గడిచిన టెన్యూర్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబలం ఉన్న నితీష్ కుమార్ గారినే కొనసాగించారు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్ గారు పరస్పర అంగీకారంతో ఒక టెన్యూర్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా సాధించిన క్రమంలో ఇప్పటి వరకు నితీష్ కుమార్ గారికి మద్దతుగా నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి ఇక నుంచి తాను మద్దతుగా నిలవాలి అని నితీష్ కుమార్ గారు సంకల్పించారు. అలాగే అదే ఆయన సంకల్పించాడా, సంకల్పించాల్సి వచ్చిందా, సంకల్పించేలా చేశారా అనేది రేవంత్ రెడ్డి ఇది కదా. అదే చెప్తున్నా. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ గారికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎండార్స్మెంట్ ఇవ్వటం అని అంటే ఆయన రాజకీయ అనుభవాన్ని, ఆయన పరిజ్ఞానాన్ని, ఆయన స్థాయిని కించపరిచినట్టు అవుద్దనేది అయినా సరే, అంటే గుడ్డొచ్చి పిల్లనేది కిరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పట్ల గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా ఒకనాటి మా మాజీ పార్టీ సహచరుడే కాబట్టి తప్పనిసరిగా ఆయన గౌరవిస్తాం. మేము ఇంకా ఒక అడుగు ముందుకేసి మా వెల్విషర్గానే పరిగణిస్తాం. అలా అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలీదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ట్రాప్లో పడబోతున్నారేమో అని చంద్రబాబు నాయుడు గారిని ఎలర్ట్ చేయాల్సినంతటి అవసరం లేదు. మొట్టమొదట వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇష్యూస్, ఓ పక్క నన్ను మంత్రి పదవి చేస్తాను అని చెప్పని మోసం చేశారని చెప్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్నగాక మనం రాజీనామా చేసి వాళ్ళు విమర్శిస్తున్న జీవన్ రెడ్డి గారు లాంటి ఆ విమర్శలకు వాళ్ళు మొట్టమొదటి సమాధానం చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 44 సంవత్సరాల ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు చూసింది, చాలా గెలుపులు చూసింది, చాలా ఓటములు చూసింది. అన్నిటినీ సమంగా భరించగలిగే స్థితప్రజ్ఞత ఉన్న నాయకత్వం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రస్తావనని పెద్దగా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన నెక్స్ట్ లేదని చెప్పని నేను అనుకుంటున్నా. రైట్. ఈ అంశం ఎందుకు పొత్తులో ఉన్నారు కాబట్టే, సమర్థించాలి కాబట్టే గట్టిగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాలకి, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగేటువంటి
బిల్లు కదా ఇది అనేది చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని ఎందుకు ఈయన ఈ స్థాయిలో రెట్టించిన స్థాయిలో మహిళల్ని పార్లమెంట్కి పంపడం ఇదంతా ఒక ఎత్తు అయితే అది వీగిపోయిన తర్వాత ఏమన్నా సైలెంట్గా ఉంటారా అని అంటే కాదని చెప్పి మళ్ళీ నిన్న నిడదవోలులో ర్యాలీ చేయటం ఇవన్నీ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో చంద్రబాబు భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని? మనకి ఒక వాస్తవాన్ని అంటే నిజం నిష్ఠూరంగా ఉండొచ్చు. ఒక కఠోర వాస్తవం మనకందరికీ తెలిసి మన జీవితంలో అనుభవపూర్వకంగా మనకందరికీ నిర్ధారణైన వాస్తవం. వ్యాధి కలిగించేది తీయగా ఉంటుంది, వ్యాధిని తగ్గించే మందు చేదుగా ఉంటుంది. ఇవాళ దక్షిణాదికి ప్రమాదకర సంకేతాలు తలెత్తుతూ ఉన్నాయి. జాతి విపత్తు నుంచి కాపాడామని చెప్పని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. కానీ నిన్నటి కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని అడ్డుకోవటం ద్వారా ఒక జాతి విపత్తుకి ఇండి కూటమి కారణమయ్యారు. ఎలా? నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్న ఇండి కూటమి నాయకులు, ఆ ఇండి కూటమి నాయకుల పట్ల సైకో ఫ్యాన్సీ కలిగిన మీరు ఇందాక ప్రస్తావించిన కొందరు ఈ సోకాల్డ్ మాజీలు, వాళ్ళు మొట్టమొదటి రిలీజ్ అవ్వాల్సింది అసలు కొన్ని రాజ్యాంగపరమైన కంపల్షన్స్. ఇవాళ 2026కి డీలిమిటేషన్ మీద ఉన్న ఫ్రీజింగ్ ముగిసిపోద్ది. 2026 డీలిమిటేషన్ ఫ్రీజింగ్ ముగిసిన తర్వాత ఆల్రెడీ 2001లో ఒకసారి, 2026లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేవి 3 రకాల ఆప్షన్స్. ఒకటి, ఈ ఫ్రీజింగ్ని రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం ఇంకొక 25 సంవత్సరాలకి, అంటే ఇప్పుడున్న 543 స్థానాలని యథావిధిగా కొనసాగించటం. లేదు అని అంటే ఎలా అయితే 2009లో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందో, ఆ రోజు జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడున్న సంఖ్యాబలం యథావిధిగా కొనసాగిస్తూ విదిన్ ద స్టేట్ డీలిమిటేషన్ జరిగింది. ఎలా జరిగింది గుర్తు చేసుకోండి. 2009 నాటికి ఆంధ్ర ప్రాంతంలో 187 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఉపాధి రీత్యా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన వలసల నేపథ్యంలో, తెలంగాణ ప్రాంతంలో పెరిగిన జనాభా నేపథ్యంలో అక్కడ తెనాలి పార్లమెంట్ సీటు రద్దయింది. అలాగే 12 అసెంబ్లీ స్థానాలు రద్దయి తెలంగాణ ప్రాంతంలో 107, 119 అయినాయి. అంటే ఆ రోజు విదిన్ ద స్టేట్ అయినా సరే జనాభా ప్రాతిపదిక మీదగానే నిర్ణయాలు జరిగినాయిగా. జనాభా ప్రాతిపదిక మీద ఆంధ్ర ప్రాంతం 12 స్థానాలు కోల్పోయింది. ఉపాధి రీత్యా వలసలు ఇక్కడ పెరిగిన నేపథ్యంలో 12 స్థానాలు తెలంగాణ ప్రాంతం గెయిన్ అయిందిగా. రేపు 2026 ఇప్పుడు సెన్సస్ జరుగుతూ ఉంది. 27కి సెన్సస్ పబ్లిష్ అవుద్ది. ఒకసారి సెన్సస్ నోటిఫై అయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ తప్పనిసరిగా జరిగి తీరాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్కొక్క పార్లమెంట్ సీటుకి 2 అసెంబ్లీ స్థానాలు పెంచాలి అని చెప్పని రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. కానీ ఈ డీలిమిటేషన్ మీద ఉన్న ఫ్రీజింగ్ దృష్ట్యా 2026 తర్వాత దీన్ని టేకప్ చేస్తామని చెప్పని పార్లమెంట్ కూడా గతంలోనే ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్తో సంబంధం లేకుండానే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సిన కంపల్షన్ ఉంది. అయితే పార్లమెంటు ద్వారా ఇంకొక 25 ఏళ్ల పాటు ఇప్పుడున్న సంఖ్యాబలమే కొనసాగే విధంగా నిర్ణయమైనా చేయాలి. లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరుండే పార్లమెంటు ముందుండే కంపల్సరీ ఆప్షన్ అదర్ దాన్ జనాభా వేరే రకంగా చేయడానికి ఆస్కారం లేదు. జనాభా ప్రాతిపదిక కనుక చేయటం మొదలైతే మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేశాము, మేము కుటుంబ నియంత్రణ పాటించాము, మేము బర్త్ కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి మాకు జనాభా తగ్గారు కాబట్టి అని చెప్పని మనం విక్టింగ్ కార్డు ప్లే చేయొచ్చు. ప్లే చేసిన మాత్రాన దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన నెస్టీ లేదు. మా దగ్గర ఉపాధి అవకాశాలు లేవు కదా, లేకపోబట్టి కదా మేము తెలంగాణకు వలస వచ్చామని చెప్పని ఆంధ్ర ప్రాంత ప్రజలు మా దగ్గర సీట్లు ఎందుకు తగ్గించాలని చెప్పని ఆక్రోశించారు ఆ రోజున. అలా ఆక్రోశించినా చెల్లుబాటు కాదు. అటువంటప్పుడు దక్షిణాది తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది, ఉత్తరాది అనీవెన్గా బెనిఫిట్ పొందడానికి ఆస్కారం ఉంది. దాన్ని నివారించడం కోసం
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా యూనిఫామ్గా అన్ని రాష్ట్రాలకి 50% పెంపుదల ప్రస్తావన వచ్చింది. ఎస్, అలా వచ్చిన ప్రస్తావన బిల్లులో పొందుపరచలేదు. దాన్ని సాంకేతికంగా బిల్లులో పొందుపరచలేదు, మీరు ఓరల్గా ఇస్తున్న అష్యూరెన్స్ చెల్లుబాటు కాదు అని చెప్పని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు. అవును. అలా అభ్యంతరం వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనక్కి వేయించి ఇప్పుడు మేము పొందుపరిచి 1 గంటలో సవరణ చేసి తీసుకొస్తామని సమాధానం రాబట్టగలిగారు. అవును. అలా రాబట్టుండి దాన్ని ఆమోదింపజేసుకుంటే ఉత్తరాదితో పాటు దక్షిణాదికి కూడా సమన్యాయం దక్కడానికి దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదికగా యూనిఫామ్గా జస్టిఫికేషన్ జరగడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తిరస్కరించారు. ఆ ప్రతిపాదనని బిల్లు తిరస్కరించడం ద్వారా రేపు రోజున సెన్సస్ పూర్తయిన తర్వాత జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే జరగడానికి ఆస్కారం కలిగించడం ద్వారా దక్షిణాదికి తీవ్రమైన నష్టం కలిగిస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ కలిసి. అంటే అనివార్యంగా జనగణన పూర్తయిన తర్వాత అనివార్యంగా జనాభా తప్ప రెండో ప్రాతిపదికనే వెళ్ళాల్సి, జనాభా తప్ప రెండో దానికి ఆస్కారమే లేదు. 494 ఉండేది ఒకనాడు. ఎందుకు రాజ్యాంగ సవరణ చేసుకోకూడదు? మళ్ళీ ఏమని? రాజ్యాంగ సవరణ జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్ నియోజకవర్గాల విభజన జరగాలి, పునర్విభజన జరగాలి అని కాకుండా ఈ ప్రకారంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రానికి 50% పెంచేలాగా మళ్ళీ పార్లమెంట్ని ఆమోదింపజేసి ఇప్పుడు పెట్టిన ప్రతిపాదన అదేగా, బిల్లులో లేదని కదా వ్యతిరేక. బిల్లు సవరణ చేసి తెస్తామని చెప్పారు, ఎందుకు తీసుకురాలేదు? నేను చెప్తుంది అదే. ప్రభుత్వ పరంగా 816 ప్రతిపాదించాల్సిన దగ్గర 850 అని ప్రతిపాదించారు. మీ ఈ ఇండి కూటమి వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ప్రభుత్వం తన తప్పు తాను సరిదిద్దుకోవడానికి సిద్ధపడి సభకి అష్యూర్ చేశారు, 1 గంట టైం ఇస్తే సవరణ చేసి తెస్తాము అని చెప్పని. అంటే ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించినప్పుడు ప్రతిపక్షం కూడా పట్టువిడుపులు ప్రదర్శించాలి. కానీ అక్కడ అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? కేంద్ర హోంశాఖ మంత్రి 1 గంట టైం ఇస్తే సవరణ చేసి తెస్తాము అన్న నిమిషాన అఖిలేష్ యాదవ్ నోటి నుంచి వచ్చిందేంటి? మీ సవరణలను మేము ఆమోదించం, మిమ్మల్ని మేము నమ్మం. అంటే ఎందుకు? అఖిలేష్ యాదవ్ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రతిపాదన కనుక ఆమోదించిన పక్షంలో ఉత్తరప్రదేశ్కి 80 + 40 120 స్థానాలు మాత్రమే దక్కుతాయి. అలా కాకుండా దీన్ని కనుక అడ్డుకున్న పక్షంలో రేపు జనాభా ప్రాతిపదిక మీద కనుక ఉత్తరప్రదేశ్కి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే 135 స్థానాలు దక్కుతాయి. కాబట్టి అతని హిడెన్ ఎజెండా అతంది, ఇది కానివ్వకుండా ఉండని హిడెన్ ఎజెండా అతంది. అదనపు సీట్లు దక్కుతాయి. ఉత్తరప్రదేశ్ మొత్తం భారతీయ జనతా పార్టీ గుత్తాధిపత్యం కాదే. మొన్నటి ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి కూడా గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కాయి. అంటే అఖిలేష్ యాదవ్ ఆ మాట అన్నాడని బిల్లులో మార్పులు చేయకుండా పెట్టాల్సి వచ్చిందా? మీరు జరిగిన చర్చను ఫాలో అయినట్లేరు. ఫాలో అయ్యాను రాజేష్ గారు. నేను ఒక మాట అంటాను, అమిత్ షా గంట టైం ఇస్తే వీళ్ళు ఒప్పుకోలేదు కదా, వీళ్ళు తీర్మానాన్ని ఓడించారు కదా. మీకు టైం ఇస్తున్నాం సవరణ చేసుకొని రమ్మని చెప్పలేదు కదా. మీరు సహకరించండి, 1 గంట టైం ఇవ్వండి, సవరణతోటి మేము కొత్త తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. మీ తీర్మానాన్ని మేము ఆమోదించాం, మీ తీర్మానాన్ని మేము ఓడిస్తున్నామని దక్షిణాది రాష్ట్రాలకు అష్యూర్ చేస్తున్నానన్నారు రాహుల్ గాంధీ. అవును, ఏం అష్యూర్ చేసావు? ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకి 50% యూనిఫామ్గా జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా పెరిగే అవకాశం ఉన్న ప్రతిపాదనని తిరస్కరించడం ద్వారా రాహుల్ గాంధీ ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి? ఏ విధమైన అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు? అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని తిరస్కరిస్తూ ఇండి కూటమి తరపున చెప్పాడు అఖిలేష్ యాదవ్. ఇండివిజువల్గా చెప్పడం కాదు, ఇండి కూటమి తరపున ఆ ప్రతిపాదన తెస్తున్నప్పుడు, ఆ ప్రతిపాదన చేస్తున్నప్పుడు ఇండి కూటమిలో ఉన్న మిగిలిన పక్షాలు, ఇవాళ కరుణానిధి, ఇవాళ స్టాలిను, మనం చూసాం నిన్న డిఎంకే వాళ్ళది ఒక పోస్టర్ సర్క్యులేట్ అవుతూ ఉంది. స్టాలిను, విజయను, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు దక్షిణాది హీరోలు. పళనిస్వామి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర దాసోహం అంటున్న బానిసలు అని చెప్పని ఒక పోస్టరు వాళ్ళు పబ్లిష్ చేసి తిప్పుతూ ఉన్నారు. ఇవాళ దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని, జరగబోయే ప్రమాదాన్ని గుర్తెరిగారు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు స్థానికంగా జరగబోతున్న ఎన్నికలలో ఇదొక ఎమోషనల్ ఇష్యూగా భారతీయ జనతా పార్టీకి అక్కడెక్కడ ఎడ్జ్గా మారుతుందేమోననే కేవలం సంకుచిత రాజకీయ దురుద్దేశంతో రేపు జరగబోతున్న 23 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్టాలిన్ అపోజ్ చేస్తే అదే ట్రాప్లో పడి ఇండి కూటమి కూడా భవిష్యత్తు కాన్సిక్వెన్సెస్ గురించి కనీసం మాత్రం ఆలోచన చేయకుండా ఏకపక్షంగా తీర్మానాన్ని అడ్డుకున్నారు.
ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిపాదన 850 స్థానాలు ప్రతిపాదించారు. మీరు 50% యూనిఫామ్ అని ఒక డెసిషన్ తీసుకునే క్రమంలో 816 అవుతాయి కదా అని చెప్పని కేసీ వేణుగోపాల్ ప్రస్తావించారు. మీరు బిల్లులో ఇది పొందుపరచలేదు కదా అని చెప్పని, మీరు ఓవరాల్గా ఇస్తున్న అష్యూరెన్స్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కేసి వాళ్ళు కూడా పట్టువిడుపులు ప్రదర్శించి మేము సవరణతోటి మీ అందరికి కూడా ఆమోదయోగ్యమయ్యే విధంగా బిల్లులో పొందుపరిచి తెస్తామని చెప్పినప్పుడు అక్కడ మా సవరణను కూడా ఆమోదం దక్కింది అని చెప్పని కొంత పట్టువిడుపు ప్రదర్శించాలి. అలా ప్రదర్శించని ఇండి కూటమి దీన్ని తిరస్కరించారు. బిల్లుని అంటే రాజ్యాంగ సవరణ జరగకుండా 2/3 మెజారిటీ దక్కకుండా దాన్ని అడ్డుకోగలిగారు, తాత్కాలికంగా అడ్డుకోగలిగారు. ఒక మాట ఇక్కడ అంటే నాకు తెలియక అడుగుతున్నా నేను. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మేము మీరు చేసే సవరణని కూడా మేము ఆమోదించాం అని అన్నాడు కాబట్టి దీనికి సవరణ చేయకుండానే నేరుగా అదే బిల్లుని ప్రవేశపెట్టారు. అది వీగిపోయింది. అఖిలేష్ యాదవ్ అన్నాడనో లేకపోతే రాహుల్ గాంధీ అని ఉండొచ్చు కాక మీరు సవరణ చేసినా కానీ మేము దాన్ని ఆమోదించామని. ప్రభుత్వం వైపు నుంచి మేము సవరణ చేశాము, ఇదిగో గంట టైం ఇచ్చారు, గంట టైం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం వైపు నుంచి పెట్టేటువంటి బిల్లు సమగ్రంగా మేము సవరణ చేసి 50% ప్రతి రాష్ట్రంలో పెంచుతున్నాం అనేటువంటి బిల్లుని తీసుకొచ్చి ఉంటే దీన్ని తిరస్కరించుంటే ఈరోజు రాహుల్ గాంధీ మీరు అఖిలేష్ యాదవ్ దోషులుగా మిగిలేవాళ్ళు కదా. హౌస్ ప్రొసీడింగ్స్ ని మీరు సరిగా అర్థం చేసుకోవాలా. ఒక బిల్లు ప్రవేశపెట్టబడి చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో మేము సభను వాయిదా వేసేస్తున్నాం అని చెప్పని ఏకపక్షంగా సభ ఓటింగ్కి వెళ్ళబోతోంది. 22 గంటలు చర్చ జరిగింది. అప్పుడు చర్చకి సమాధానం ఇచ్చే క్రమంలో హోమ్ మినిస్టర్ గారు సవరణ కోసం సభను వాయిదా వేయడానికి అవకాశం లేదా? అదే చెప్తున్నా. 22 గంటల చర్చ పూర్తయిపోయి ఓటింగ్కి వెళ్ళబోతున్న సందర్భంలో వచ్చిన ప్రస్తావనలు ఇవన్నీ కూడా. అవును. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ లేదు, ఇంతసేపు జరిగిన చర్చ కాదు, మేము ఇంకో కొత్త ప్రతిపాదనతో రాబోతున్నాము, దాని మీద మళ్ళీ చర్చించాలని సభ అనుమతి తీసుకోవాలి. దానికి ఏకపక్షంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అని చెప్పని అన్ని గంటల సేపు జరిగిన చర్చని కాదు అని చెప్పని, మేము ఇప్పటివరకు పెట్టిన చర్చ కాదు, మేము ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో రాబోతున్నాం, మళ్ళీ మీరు చర్చించండి, పరిశీలించండి అని చెప్పని ఆ క్రమంలో వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక ప్రస్తావన తెచ్చినప్పుడు ఆ ప్రస్తావనకు సుముఖత వ్యక్తం చేసిన క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. ఒక గంట సేపు కొంపలే మునగవు. అవును కదా. వాళ్ళు కుదరదు ఓటింగ్కి వెళ్ళాలన్నారు. మరి ఇది కాంట్రవర్సీ సిచ్యువేషన్, ఓటింగ్కి వెళ్ళారు అంటే ఒక ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్తో వాళ్ళు వచ్చారు. ఇక్కడ అఖిలేష్ యాదవ్ మీ సవరణను కూడా ఆమోదించమనంటే ఖచ్చితంగా అతను ఆమోదించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, హిడెన్ ఎజెండా. ఎవరి ఎజెండాలతో వాళ్ళు వచ్చారు. అక్కడ ఏ ఎజెండా? వాళ్ళకి జనాభా పెరుగుంది. ఆ జనాభా పెరుగున్న క్రమంలో ఈ 50% కన్నా అదనపు లబ్ధి వాళ్ళకి చేకూరుతుంది. కాబట్టి నేనెందుకు 50%కి నేనెందుకు కన్ఫైన్ అవ్వాలి? 50% మనకి లబ్ధి చేకూర్చే అంశం. ఇక్కడ సీట్లు తగ్గటం కన్నా అదనంగా సీట్లు పెరుగుతాయి. కానీ అతనికి నష్టం అని చెప్పని అతను వ్యక్తిగతంగా లోపల ఇంటర్నల్గా నా రాష్ట్రం, అక్కడ ఏ పార్టీ అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను నిలబడ్డాడు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు అని కేవలం ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టింది కాబట్టి గుడ్డిగా అపోజ్ చేసి తీరాలని చెప్పని ఒక మూర్ఖత్వంతో ఇవాళ ఇండి కూటమి వ్యవహరించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళా విద్రోహ దినం అని చెప్పని ప్రకటించారు. జాతి విపత్తును నివారించా అని చెప్పని రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు. జాతి విపత్తుకు కారకుడయ్యారు ఈ నిర్ణయం కారణంగా, ఈ నిర్ణయాన్ని అమలు చేయడం కారణంగా. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి శరాఘాతంగా మారబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిపోయిగానే ఖచ్చితంగా ఆల్రెడీ అతి పెద్ద విక్టింగా రేపు మారేది కేరళ. అక్కడున్న 20 స్థానాలు 13 స్థానాలకు పరిమితం అవుతాయి. తమిళనాడులో ఉన్న 39 32కి పరిమితం అవుతాయి జనాభా ప్రాతిపదిక మీద. ఆంధ్రప్రదేశ్లో 25 21కి పరిమితం అవుతాయి. తెలంగాణలో ఉన్న 17 14కి పరిమితం అవుతాయి. కర్ణాటక మాత్రమే పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఆ రోజు అపోజ్ చేయొచ్చు కదా, లేదు జనాభా ప్రాతిపదికన ఇవ్వడానికి లేదు అని దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తే ఆ రోజు కూడా రాజ్యాంగ సవరణ జరగాలి కదా. ప్రభుత్వం సింపుల్ మెజార్టీతో జనాభా ప్రాతిపదిక మీద జరగాలని ఒక నిర్ణయం తీసుకుంది అనుకో. ఇవాళ దక్షిణాదిలో ఈ రేవంత్ రెడ్డి, ఈ సిద్ధరామయ్య, ఈ స్టాలిను, ఈ విజయను వీళ్ళ ప్రభుత్వాలే కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కన్నా, అక్కడ ప్రజల హితం కన్నా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళ గురించి మేమెందుకు బోల్డ్గా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పని
రేపటి రోజున ప్రభుత్వం సింపుల్ మెజార్టీతో తీర్మానం ఆమోదింపజేయచ్చు జనాభా ప్రాతిపదిక మీద. ఒకసారి సెన్సస్ పూర్తయిన తర్వాత రాజ్యాంగ సవరణ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఆ రోజు నీ అవసరం కోసం నువ్వు ప్రాధేయపడాలి. అంటే దీన్ని మనకి ఒక సామెత చెప్తారు గ్రామాల్లో, చేతులాడిని వదిలిపెట్టి కాళ్ళాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది, కాళ్ళాన్ని పట్టుకున్నట్టు అని చెప్పని. ఏంటది? నేను చేతులు పట్టుకొని అడిగితే పని అయిపోద్ది. ఓకే, అప్పుడు నేను ఫోర్స్ కొట్టి తర్వాత వచ్చి నీ కాళ్ళు పుచ్చుకున్నా, నేను అయ్యా ఈ పని చేయని చెప్పని. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చినప్పుడు ఫోజులు కొట్టి రేపటి రోజు నేను వాళ్ళని తలుపులేసి కాళ్ళు పుచ్చుకొని ప్రాధేయపడే పరిస్థితులు సృష్టించుకోవటం ఇది. రాష్ట్ర హితం కోరి, ఇక్కడ ప్రజల హితం కోరి, దక్షిణాది హితం కోరున్నాళ్ళైతే ఈ అసంబద్ధ అవగాహన రైతుపు అనాలోచిత ప్రతిపాదనకి మద్దతు ఇవ్వరు. అంటే ఇండి కూటమి ప్రతిపాదనకి. రైట్ అండి, థ్యాంక్ యూ.